శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 431వ నామము మదశాలిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, మద అంటే పరవసత్వము కలిగిన, శాలిని అంటే శీల సంపద కలది అనే అర్థం వస్తుంది. సాధారణంగా మనం మన భాషలో చెప్పుకోవాలి అంటే ఉపాయశాలి అని, బలశాలి అనే పదాలని మనం చెప్పుకోవచ్చు. ఇంకా వాటిని ఇంకా విడమర్చి చెప్పుకోవాలి అంటే అతి బలవంతరాలని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అయితే మదశాలి అనే పదంలో మదము అనే పదమునకు వాడుక భాషలో మనం ఏమంటూ ఉంటాము, గర్వము అని, పొగరు అని అర్థాలు వస్తూ ఉంటాయి కదా. కానీ ఇక్కడ మదము అనే పదానికి సరైన అర్థం ఏంటంటే పరవసత్వము అనే అర్థము. జగన్మాత ఎల్లప్పుడూ ఆనందమే తన స్వరూపంగా కలిగి ఉంటుందన్నమాట. శాంతి, సహనము ఆ రెండూ కలిసిన ఆనందపరసత్వంలో అమ్మవారు ఎల్లప్పుడూ ఓళ్ళాడుతూ ఉంటుంది. ఎటువంటి చికాకులు, చింతలు అసలు ఆ అమ్మవారిని ఎప్పుడూ కలవరపరచలేవు. అసలు ఒళ్ళంతా పొగరుతో కొట్టుకుంటున్న మహా రాక్షసులను సైతము ఆ తల్లి ఎలాంటి చికాకులు లేకుండా యుద్ధంలో సంహరించి దేవతలందరికీ ఆనందాన్ని పంచింది కదా. ఆ తల్లి యొక్క ప్రసన్నమైన ముఖారవిందాలని కాసేపు మనం కనుక కళ్ళు మూసుకుని కనుక తిలకిస్తే ఆ తల్లి మన బాధలన్నింటినీ కూడా పోగొడుతుంది. అటువంటి నిత్యానంద స్వరూపిణి, బ్రహ్మానంద పారవస్యంలో మునిగి తేలుతూ తనను స్మరించి ఆరాధించే భక్తులకు ఆనంద పారవస్యాన్ని అమ్మవారే అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టే వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని మదశాలిని అనే నామంతో కీర్తించారు. మానవులకు జీవితంలో ఒకటా రెండా చాలా కొన్ని కోట్ల కొలది వ్యాపకాలు ఉంటూ ఉంటాయి. అందులో కొన్ని వ్యాపకాలు ఫలించినప్పటికీ అనేక వ్యాపకాలంటే కోరికలు ఫలించకపోవచ్చు. దానివల్ల చికాకులకు లోనయ్యి అస్తమానం బాధల్లో మునిగి తేలుతూ ఉంటారమ్మో, నాకు అది జరగలేదు, నాకు ఇది జరగలేదు, నాకు ఎవరికి తీరలేదు అని. కానీ ఈ చికాకులకు, ఈ వ్యాకులతలకు అతీతురాలుగా ఉంటుంది అమ్మవారు. కాబట్టి అమ్మవారిని మదశాలిని అని వ్యవహరించారు. అమరకోశంలో మదము అనే శబ్దానికి హర్షే ఆపి ఆమోదవత్ మదహ అని అర్థం చెప్పింది. అంటే మదము అనే శబ్దానికి ఆనందము లేక హర్షము అని అర్థము. ఆనందము అంటే మనం అనుభవించే ఆనందం కాదు. ఇక్కడ ఆ ఆనందము, హర్షము తాత్కాలికమైన మరుక్షణంలో మాయమైపోతాయి. అంటే ఎంతో కాలం అవి ఉండవు అన్నమాట. కానీ జగన్మాత యొక్క మోములో, ఆ ముఖంలో తాండవించే ఆనందం, హర్షం, ఆమోదము, పరవసత్వము అవి అలౌకికమైనవి అన్నమాట, శాశ్వతమైనవి. ఆత్మలో పరమాత్మే అనుభవిస్తూ ఉంటుంది. అది కళ్ళు మూసుకుని మనము ఆత్మరూపేణ అనుభవించాల్సిందే. అందుకే ఆ తల్లికి మదశాలిని అనే నామధేయం సార్థకమైంది. మదము అంటే సంతోషము, ఆనందం కన్నా ఎక్కువ అన్నమాట. ఏ ఇతర భావావేశం చేత మిళితం కాకుండా కేవలం ఒక ప్రకాశవంతమైన, ఒకసారి మంచి సంతోషం ఎక్కువైపోయింది అనుకోండి, ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం మనకే తెలియదు. ఆనందంలో డ్యాన్సులు వేస్తాం, వచ్చిన వాళ్ళందరికీ ఆ సంతోషాన్ని పంచుకుంటాం. అటువంటిది అన్నమాట ఆ తల్లి. అలాంటి ఒక ప్రకాశవంతమైన జ్యోతి, ఆనందమయ్యి అన్నమాట ఆ తల్లి. ఇలా ఇంకా ఇతర విషయాల వల్ల కలిగిన ఆనంద వృత్తులన్నీ, అంటే ఆనందాలు కలిగినవన్నీ కూడా ఆ విషయములు పోగానే ఆ విషయ సంబంధమైన ఆనందం కూడా తరిగిపోతుంది. ఇప్పుడు ఇంట్లో ఏదైనా ఒక సందర్భంలో ఒక ఆనందకరమైన విషయం జరిగిందనుకోండి, కొన్నాళ్ళు మనం ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం, కొన్నాళ్ళకి అది మర్చిపోతాం అన్నమాట. రాను రాను ఆనందం తగ్గిపోతుంటుంది. కానీ ఆ అమ్మవారి, ఆ జగన్మాత యొక్క ఆనందము ఏ విషయానికి సంబంధించింది కాదనమాట. అటువంటి బ్రహ్మానందాన్ని మదముచే విరాజిల్లుతూ, అది ఏ విధమైన ఆనందం అంటే నిర్విషయ ఆనందము అలాంటిదన్నమాట. ఆ ఆనందమును మదముచే విరాజిల్లుతూ పరమానంద ఘన స్వరూపిణి అవడం చేత జగన్మాతకు మదశాలిని అనే నామం వచ్చింది. ఈ విషయ ఆనందానికి, నిర్విషయ ఆనందానికి గల భేదం మనం కనుక తెలుసుకోవాలనుకుంటే, ఇంకా వివరించి తెలుసుకోవాలంటే, ఇక్కడ ఒక విషయం సంభవించినప్పుడు ఆనందం కలుగుతుంది. ఒక్కసారిగా ధనప్రాప్తి అనుకోకుండా మనకి ఏదైనా డబ్బు వచ్చింది, లాటరీ తగిలింది, మనం పొందే ఆనందం చాలా వర్ణనాతీతం అన్నమాట. కానీ ఆనందం ఎక్కువ కాలం ఉండదు. ఆ ధనాన్ని ఎలా కాపాడుకోవాలి అనే దిగులు పెరిగిపోతుంటుంది. అది ఈ విధంగా జీవితంలో మనకి అనేక రకాలైన ఆనందాలు కలుగుతున్నా అవి తాత్కాలికమై కాలక్రమేణా మరుగున పడిపోయి మానవ జీవితంలో ఆనందం, ఈ దుఃఖం రెండు కలిసి
కలగలుపుగా ఉంటూ ఉంటాయి. కానీ ధృతిపజ్ఞులైన వారు ఎవరైనా సన్మానం చేశారనుకోండి దానికి పొంగిపోరు, అవమానాలు చేశారనుకోండి దానికి కుంగిపోరు. వారికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే నిరంతరము నిర్విషయ ఆనందభూతిలో మునిగి ఉన్న ఆ పరబ్రహ్మ స్వరూపిణైన లలిత అమ్మవారిని మనసా వాచా కర్మణ ఆనందించడం వల్లనే కూడా వారు ఎల్లప్పుడూ ఆ తల్లి ప్రసాదించిన నిర్విషయ ఆనందానుభూతిలో తేలియాడుతూ మదశాలి అనే నామంతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారనమాట. ఆ జగన్మాతను వాళ్ళు ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు దేనికి కృంగిపోరు, వాళ్ళు దేనికి పొంగిపోరు. ఈ మామూలు విషయాలకు సంబంధించిన తాత్కాలిక ఆనందమే కాకుండా నిర్విషయ అలౌకిక పరమానంద స్వరూపిణి తనను మనసా వాచా కర్మణ సేవించే భక్తులకు తన స్వరూపమైనటువంటి మహదానందమును ప్రసాదించి కరుణించి ఆ జగన్మాత మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఎవరైతే మదశాలిని అనే నామంతో అమ్మవారిని స్మరిస్తూ ఉంటారో వారికి నిత్య ఆనంద యోగాన్ని అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటారు. శ్రీమాత్రి నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 432వ నామము మదగూర్ణిత రక్తాక్షి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే మద అంటే మనం ముందు నామంలో చెప్పుకున్న విధంగా పరవసత్వము వలన, గూర్ణిత అంటే తిరగడం చేత, రక్త అంటే ఎర్రదనము కలిగిన, అక్షి అంటే కన్నులు కలది. అంటే పరవసత్వము చేత తిరుగుడు చేత ఆ సంతోషంతో కళ్ళు ఎర్రగా అయిపోయిన అమ్మవారు. కళ్ళు ఎర్రగా ఉన్నాయట అంటే మనకు చూడండి అప్పుడప్పుడు ఆనందం కలిగినప్పుడు నవ్వి నవ్వి ఆనందంలో కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేస్తాయి, ఆ విధంగానమాట. ఇక్కడ మదము అనే పదానికి సాధారణంగా మనం అహంకారం అని పొగరు అనే అర్థాలు తీసుకుంటూ ఉంటాం కదా, కానీ అవి సరైన అర్థాలు కావు. మదము అనే పదానికి సరైన అర్థం ఏంటి అంటే ఆనందంతో కూడిన పరవసత్వము అని తెలుసుకోవాలి. మనం ముందు నామంలో కూడా అదే విధంగా చెప్పుకున్నాం కదా. మదగూర్ణిత రక్తాక్షి అనే నామానికి బయట కనబడుతున్న పదాలను బట్టి ఆ తల్లి ఎంతో మదంతో తూలుతున్న ఓడలతో తిరుగుతున్న కళ్ళతో చింతనిప్పులు లాంటి ఎర్రటి కళ్ళతో చూడడానికి భయంకరంగా ఉంటుంది అనే అర్థం మనకి గోచరించవచ్చు, కానీ అది తీసుకోకూడదు. పరిపూర్ణ బ్రహ్మానంద స్వరూపిణి, నిత్య యవ్వన నిత్య పరవసత్వంతో ఉండే జగన్మాత ఆ లలితా త్రిపుర సుందరి. ఆనంద పరవసత్వం కలిగి లేడి పిల్లలాగా చంచలమైన కన్నులు కలగటం చేత ఆ చంచలత్వంతో ఎర్రబారిన కన్నులతో ఎర్ర తామర పువ్వులు లాంటి కన్నులతో విరాజిల్లుతూ ఉంటుంది అనే అర్థం తీసుకోవాలి. మామూలుగా కోపంగా ఉంది అనుకుంటాం కదా ఆ పదాన్ని అర్థానికి, కానీ అది కాదనమాట. ఎంతో ఆనందంతో లేడుపిల్ల కన్నుల్లో ఏ విధంగా అటు ఇటు తిరుగుతూ ఎరుపుబడి ఎర్ర కలువుల్లాగా ఆ తల్లి కళ్ళు ఉన్నాయి అనే అర్థాన్ని తీసుకోవాలి. ఇక్కడ జగన్మాత కళ్ళకి ఎరుపుదనంగా ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా, ఎర్రగా ఉన్నాయి అమ్మవారి కళ్ళు అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఇంకా కొన్ని అర్థాలు కూడా చెప్పుకోవచ్చు. జగన్మాత యొక్క రంగే ఎరుపు అన్నమాట, ఎర్రగా ఉంటుంది అమ్మవారు. ఆ ఎరుపు వర్ణమే ఆమె కళ్ళల్లో కూడా ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ ఆమె భర్త అయిన పరమేశ్వరిని ధ్యానిస్తూ ఉండటం, ఇప్పుడు ధ్యాన నిమగ్నురాలై కళ్ళు మూసి ఉండడం వల్ల అమ్మ కనుల్లో ఆ ఎర్రటి జీర కనబడుతూ ఉంటుందన్నమాట. ఇక త్రినేత్రైన జగన్మాతకు సూర్యుడు, చంద్రుడు, అగ్ని 3 నేత్రాలని చెప్పుకున్నాం కదా. ఈ సూర్య ప్రకాశంతో ప్రకాశించే చంద్రుడు కూడా ఎరుపు వర్ణం కలిగినట్లే కనిపిస్తూ ఉంటాడు. జగన్మాత నేత్రాలు 3 కూడా ఎరుపు వర్ణంలోనే ఉంటాయి. సూర్యుడు ఎర్రగా ఉంటాడు, అగ్ని ఎర్రగా ఉంటాడు. ఈ సూర్యుడు వల్ల ఆ వెలుగును పొంది చంద్రుడు కూడా ఎర్రగా కనబడుతున్నాడు కాబట్టి 3 నేత్రాలు ఎర్రగానే కనబడుతున్నాయి అన్నమాట. ఈ నామాల్లో మనము నిత్య యవ్వనగా బ్రహ్మానందపూరితమైన మదోద్రేకమున మదశాలిని అంటే నిత్య పరవసత్వముతో విరాజిల్లుతూ ఉండే గాయత్రి స్వరూపురాలైన జగన్మాత రూపాన్ని మనం వర్ణిస్తూ ఉన్నాము. నిత్య యవ్వనోద్రేకముతో రక్తిమతో ప్రకాశమైన చెలించుచున్న నేత్రములు కలిగింది ఆ జగన్మాత. కాప్యాసం పుండరీకమేవ మక్షిణి అని వేదాల చేత వర్ణింపబడిన లావణ్యమైన చలిస్తూ ఉన్న నేత్రాలు కలది అవడం వల్ల జగన్మాతకు మదగూర్ణిత రక్తాక్షి అనే నామధేయం వచ్చింది. అటువంటి రక్తిమతో కూడిన చలించుచున్న నేత్రాలు ఉత్తమ సాముద్రిక లక్షణాలట. ఏ స్త్రీ అయితే అటువంటి కన్నులు కలిగి ఉంటుందో ఆ స్త్రీ ఎంతో ఉత్తమ సాముద్రిక లక్షణాలు కలిగిందిగా వేదాల్లో వ్యవహరిస్తూ ఉంటారు.
జగన్మాతని మనం ఆదిపరాశక్తి అంటూ ఉంటాం కదా. ఆదిపరాశక్తి అయిన జగన్మాత జపాకుసుమ సంకాసవు మదగూర్ణిత లోచనవు అని వర్ణింపబడింది. గూర్ణము అనే పదానికి లౌకికమైన విషయాలకు దూరంగా ఉండటం అని కూడా అర్థం ఉండడం చేత ఆ తల్లికి ఈ విశ్వంలోని లౌకిక విషయాలతో ఎటువంటి సంబంధం ఉండదు. ఎప్పుడైతే లౌకికమైన విషయాలతో సంబంధానికి దూరంగా ఉంచుతామో మన జీవితంలో మిగిలేది కూడా అలౌకికమైన ఆనందం, శాంతి. అటువంటి శాంతిని సాధిస్తేనే ఆ తల్లి రూపాన్ని మనం దర్శించగలుగుతామని చెప్పేసి ఈ నామం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మదగూర్ణిత రక్తాక్షి. దీని ద్వారా ఆ అలౌకిక నామంలో ఉండే ఆనందాన్ని మనము సంపాదించుకోగలుగుతాము. అమ్మవారి యొక్క ఆనందమయ స్వరూపాన్ని మనం ఆ తల్లి కళ్ళలోకి తదేకంగా చూసినట్లయితే స్పష్టంగా మనకి తెలుస్తుంది. అప్పటి వరకు అనేక చింతలతో, వ్యాకులతో బాధపడుతున్నవారు కూడా ఆ తల్లి యొక్క ఆ కళల్లోకి, ఆ ఫోటోలోని ఆ తల్లి కళల్లోకి కనుక మనము చూడగలిగినట్లయితే ఆమె కళ్ళల్లోని ఆ ఆనందదారులు మన హృదయంలోకి ప్రవేశించి మనకి అపరిమితమైన ఆనంద పారవశ్యం కలిగిస్తూ ఉంటాయి. ఈ నామంలో జగన్మాత రక్తాక్షి అనే నామధేయంతో కూడా సంబోధింపబడుతూ ఉంది. అమ్మవారిని మనం ప్రతిదినం కమలాభయ హస్తాభ్యాం కమలలోపరి సంస్థితాం మదగూర్ణిత రక్తాక్షిం ధ్యాయే రక్తాక్షి దేవతాం. అంటే కమలములను హస్తముల్లో ధరించి కమలంపై ఆసీనురాలై పరవసత్వముతో కూడిన ఎర్ర కలువలు వంటి నేత్రములు కలిగిన రక్తాక్షి అనే దేవతను మనసారా ప్రార్థిస్తున్నాను అనే ధ్యాన శ్లోకంతో కనుక మనం ప్రార్థించినట్లయితే ఆ తల్లి తప్పకుండా ప్రసన్నురాలై మన జీవితాన్ని పరిపూర్ణ ఆనందమయంలో ముంచెత్తుతూ ఉంటుంది. పరిపూర్ణమైన బ్రహ్మానందంతో కూడిన పరవసత్వంతో తిరుగుచున్న కలోపూల వంటి ఎర్రని నేత్రాలు కలిగి తనని ఆరాధించే భక్తులను కూడా ఆనంద పారవశంలో ముంచి తన సన్నిధికి చేర్చుకునే ఆ తల్లిని మదగూర్ణిత రక్తాక్షి అనే నామంతో కనుక మనం నిత్యం స్మరిస్తూ ఉంటే ఆ తల్లి మనం ఈ నామంలో చెప్పుకున్న అర్థంలో లాగా మనల్ని ఆనంద పారవశంలో ఎప్పుడు ముంచి తేలుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 433వ నామము మదపాటల గండభూహు. ఈ నామానికి అర్థం ఏంటి అంటే మనం ముందు నామాల్లో చెప్పుకున్నట్లే మద అంటే ఆనంద పరవసత్వం వలన కలిగిన, పాటల అంటే ఇక్కడ తెలుపు, ఎరుపు వర్ణములు మిశ్రితములైన వర్ణాలలో ప్రకాశించినది అని అర్థం వస్తుంది. గండభూహు అంటే చెక్కిళ్ళు కలిగినది అని అర్థం. జగన్మాత ఆనంద పారవస్యంలో బ్రహ్మానంద పారవస్యంతో కూడిన ఆనందం వలన తెలుపు, ఎరుపు రంగులు కలబోసిన వర్ణములతో ప్రకాశించే చెక్కుళ్ళు కలిగినది అని దీని అర్థం. మదశాలిని, మదగూర్ణిత రక్తాక్షి, మదపాటల గండభూహు ఈ 3 నామాలు కూడా ఒక పుష్పగుచ్చంలోని 3 పుష్పాల వంటి నామాలు అన్నమాట. మామూలుగా యవ్వనంలో ఉన్న స్త్రీల ముఖం ఎంతో కళగా ప్రకాశిస్తూ ఉంటుంది కదా, అటువంటి బ్రహ్మానందంతో కూడిన పారవస్యంతో నిత్య యవ్వనంగా ఎల్లప్పుడూ విరాజిల్లే ఆ తల్లి యొక్క ముఖము ఎంత అలౌకికమైన సౌందర్యంతో వెలిగిపోతూ ఉందో తెలియజేసేవే ఈ 3 నామాలు అన్నమాట. అటువంటి ముఖమును కనుక మనం ప్రతిరోజు ఒకసారి సందర్శిస్తే చాలు, సకల పాపాలు తొలగిపోతాయి. నిత్య యవ్వనంలో విలసిల్లే లక్షణము ఆ తల్లికి తప్ప మరెవరికి లభిస్తుంది చెప్పండి? ఆ తల్లికి ఆ లక్షణం అన్నమాట. మనకి అమ్మవారు ఎప్పుడైనా గబుకుని కలలో కనిపించినా, ఎవరైనా ఒక్కొక్కసారి ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఆ తల్లిని అమ్మ అని పిలిస్తే వచ్చి కనబడుతూ ఉంటుంది. 30 ఏళ్ళ ఆవిడగా కనిపిస్తూ ఉంటుంది సహజంగా కలలో. అలాంటప్పుడు అలా ఎవరైనా కలలో కనిపిస్తే మాత్రం మీరు వెంటనే గుర్తుపట్టండి. ఇక్కడ ఈ నామంలో నిత్య యవ్వనంతో విలసిల్లే లక్షణము ఆ తల్లికి తప్ప మరెవరికి లభించిన లక్షణం అన్నమాట. దానికి తోడు నిత్య ఆనంద పరవసత్వము, ఈ 2 కలిసి ఆ తల్లి యొక్క గండభాగము అంటే ఈ చెక్కిళ్ళు అన్నమాట పాటల వర్ణంతో వెలిగిపోతూ ఉంటాయట. పాటల వర్ణం అంటే ఏంటి అంటే అటు పూర్తిగా ఎరుపు కాకుండా, అలాగని ఇటు పూర్తిగా తెలుపు కాకుండా, ఎరుపు తెలుపు ఈ 2 రంగులు కలిపిన లేత గులాబీ రంగులాగా ఉంటుందట. ఆ వర్ణము అంటే ఆ రంగు జగన్మాత యొక్క కపోల భాగాలకు మహోత్తరమైన సౌందర్యాన్ని ఇస్తూ ఉంటుందట. అంటే అమ్మవారి ఈ చెక్కిళ్ళు ఆ ఆనందంతో పరవశిస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి యొక్క చెక్కిళ్ళు గులాబీ రంగులో మారిపోతున్నాయి, తెలుపు ఎరుపుని కలిగిన రంగులోకి మారుతూ ఉన్నాయట.
జగన్మాత ప్రేమామృతమూర్తి. ఎవరిలోనైనా ప్రేమ, ఆపేక్ష, ఆప్యాయతలు నిండి ఉంటే ఆ లక్షణాలు వారి యొక్క కళ్ళల్లోనూ కపోలముల్లోనూ మనకి కనబడుతూ ఉంటాయి. ఈ లక్షణాలను బట్టి ఎదుటి వాళ్ళలో ప్రేమ, ఆప్యాయతలు ఉన్నది లేనిది అనేది కూడా మనకి తెలిసిపోతూ ఉంటుంది. అమ్మవారికి తన భక్తుల పట్ల ప్రేమ, ఆపేక్ష, ఆప్యాయతలు మూర్తీభవించిన తల్లి కనుక తనను నమ్మి సేవించే వారిపై ఆ తల్లి కంటే ప్రేమ, ఆప్యాయతలు కురిపించేవారు ఇంకెవరైనా ఉంటారా చెప్పండి. ఆ తల్లి యొక్క ప్రేమ, ఆప్యాయత అంత గొప్పవి. విశ్వకోశంలో మదము అనే పదానికి రేతస్సు, కస్తూరి, గర్వము, సంతోషము, మదజలము, మద్యము అనే ఇలాంటి అర్థాలు చెప్పుకుంటూ వచ్చిందనమాట. ఈ లక్షణాల చేత జగన్మాత మద్యమును సేవించుట యందు ప్రీతి కలది అని అర్థం కూడా ఉంది. అయితే ఆ తల్లి సేవించు మద్యము పవిత్ర జలమే కానీ మనం చెప్పుకున్నట్లుగా అపవిత్రమైన మద్యం కాదు. సుషుమ్నా నాడిలో వెలువడిన అమృత రసమును జగన్మాత ఆహ్లాదంగా స్వీకరించి పానం చేస్తూ ఉంటుంది. మనం ఇంతకుముందు నామాల్లో చెప్పుకున్నాం, అమ్మవారు మద్యం పానం చేస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఏ రకమైన మద్యాన్ని పానం చేస్తూ ఉంటుంది అంటే ఖర్జూర రసాన్ని అమ్మవారు సేవిస్తూ ఉంటారు. అది చాలా బలాన్ని, శక్తిని ప్రసాదిస్తుంట. కాబట్టి అమ్మవారు తాగేది ఖర్జూర రసం కానీ అందరూ మామూలు వాళ్ళు తాగుతుంటారు అలాంటి మద్యం కాదనమాట. మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఈ దుర్గా సప్తశతిలో లలితా అమ్మవారు మధువును సేవించిన ప్రస్తావన 3వ అధ్యాయంలో ఉంది. పూర్వము అమ్మవారికి రాక్షసరాజైన మహిషాసురుడికి జరిగిన యుద్ధంలో మహిషాసురుడు లోకాలన్నింటినీ అల్లకల్లోలం చేసేసాడు. అప్పుడు జగన్మాత అయిన చండిక దివ్యపానీయాన్ని మాటిమాటికి త్రాగి నవ్వుతూ ఉండేదన్నమాట. ఆమె మహిషాసురుని వైపు చూచి, ఓ మూడుడా, ఇంకొక క్షణం సేపు నేను ఈ మద్యాన్ని నేను మొత్తం తాగేసేంతవరకు నువ్వు అరుస్తూ ఉండు, గర్జిస్తూ ఉండు. నిన్ను నేను వధించినప్పుడు దేవతలు త్వరలోనే ఈ విధంగా గర్జిస్తారు. నిన్ను నేను మదించిన తర్వాత దేవతలు నువ్వు ఇప్పుడు ఏ విధంగా గర్జిస్తున్నావో ఆ విధంగా వాళ్ళు గర్జిస్తారు అని పలికిందట. ఈ విధంగా నిత్యవన బ్రహ్మానంద స్వరూపమైన పరవసత్వంతో కూడిందగటం చేత మదశాలిని అనే నామము, ఆ పరవసత్వం చేత ఎర్రబడిన ఎర్రటి కలువలు వంటి నేత్రాలు కలిగి ఉండడం చేత మదగూర్ణిత రక్తాక్షి అనే నామము, దివ్యపానీయాన్ని సేవించటం వలన పాటల వర్ణముల్లోకి చేరిన చెక్కిళ్ళు కలగడం చేత మదపాటల గండభూ అనే నామాలతో వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కీర్తించారు. ఎవరైతే ఈ నామం ద్వారా మదపాటల గండభూ అనే నామంతో అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారో వారు కూడా అతి సౌందర్యవతులుగా, అంటే అటు మగవాళ్ళైనా అవ్వచ్చు, ఇటు ఆడవాళ్ళైనా అవ్వచ్చు. ఇక్కడ స్త్రీ పురుష భేదం లేదు. అమ్మవారిని పూజించడంలో స్త్రీ పురుష భేదం ఉంది. అందరికీ అమ్మ. ఈ నామంతో ఎవరైతే అమ్మవారిని స్మరిస్తూ ఉంటారో వారికి అమ్మవారు ఆనందాన్ని, అందం ఎవరికి వద్దు చెప్పండి, అందరూ అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు కదా, అలాంటి అందాన్ని అమ్మవారిని పూజించే వారికి ఒక దివ్యమైన తేజస్సు వారిలో కూడా ఉంటుందని మనం ముందు నామాల్లో చెప్పుకున్నాం కదా. అలాంటి తేజస్సుని అమ్మవారు ఇస్తారు. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 435వ నామము చాంపేయ కుసుమప్రియ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, చాంపేయ అంటే సంపెంగ పువ్వు, కుసుమ అంటే పుష్పములందు, ప్రియ అంటే ప్రీతి కలిగినది. సంపెంగ పుష్పాలంటే అమ్మవారికి చాలా ప్రీతి అట. ఆ తల్లికి ఎందుకంత ఆ పువ్వులంటే ఇష్టము అంటే, అన్ని పువ్వుల మీద వాలుతూ తేనెను తీసుకునే పంచేంద్రియాలు, మనసు మొత్తం 6 కాళ్ళు కలిగిన షట్పది అయిన తుమ్మెద సంపెంగ పుష్పం మీద మాత్రం వాలదట. తుమ్మెద తెలుసు కదా, ఆ తుమ్మెద అన్ని పుష్పాల మీద వాలుతూ ఉంటుంది. అంటే ఎందుకు ఆ తుమ్మెదని మనం ఇక్కడ చెప్పుకున్నాము అంటే, తుమ్మెదని ఇక్కడ పంచేంద్రియాలు, మనసు, 6 కాళ్ళు కలిగిన ఉంటుంది కాబట్టి ఆ తుమ్మెద ఈ సంపెంగ పుష్పం మీద వాలదట. తుమ్మెద సంపెంగ పుష్పం మీద వాలదు కాబట్టి ఆ జగన్మాతకి ఆ పువ్వు అంటే ఎక్కువ ఇష్టం. ఇంకొక మాటలో చెప్పాలంటే పంచేంద్రియాలు, మనసు వీటి ప్రభావాలకు లోను కాని వారు అంటే తనకు అత్యంత ప్రీతి అనే విషయాన్ని ఆ తల్లి మనకి ఈ పుష్పాన్ని ఎగ్జాంపుల్గా చేసి మనకి చెప్పారన్నమాట.
ఆ తల్లికి ఎవరి పంచేంద్రియాలందు మనసు ఎందు ఎవరైతే ప్రీతి ఎక్కువగా చూపించారో వాళ్ళంటే ఆ తల్లి ఎక్కువగా ఇష్టపడుతుంది. ఇక్కడ ఈ సంపెంగ పువ్వు మీద తుమ్మిద ఎగ్జాంపుల్గా, సంపెంగ పువ్వుని ఎగ్జాంపుల్గా చూసి వసన్యాది వాగ్దేవతలు మనకి ఈ విధంగా వివరించారు. ఇంద్రియ లోలత్వానికి గురి కావద్దని, ఆ విధంగా గురి కావడం ద్వారా మనసును కలుషితం చేయవద్దని మనకి ఆ తల్లి చేసే హెచ్చరికే ఈ సంపెంగ పుష్పం అన్నమాట. లలితా సహస్రనామంలోని 1000 నామాలు 1000 పుష్పాలు లాంటివి. 1000 అనేది అనేకమైన సంఖ్యను సూచిస్తూ ఉంటుంది. లలిత సహస్రనామాలని పఠిస్తున్నాము అనుకునే బదులు ఒక్కొక్క నామంతో ఆ జగన్మాతకు అత్యంత ప్రీతిపాత్రమైన సంపెంగ పుష్పాన్ని మన హృదయాన్ని ఒక పుష్పంగా ఆ తల్లి పాదాల వద్ద సమర్పిస్తున్నాము అని గనక మనం భావించినట్లయితే కేవలం ఒక పుష్పానికే అత్యంత సంతోషాన్ని పొందే ఆ తల్లి అనంతమైన మన సంపెంగ పుష్పాలను సమర్పణకు ఆ తల్లి ఎంత ఆనందపడుతుందో కదా. అమ్మవారు తన అనుగ్రహాన్ని ఏ విధంగా ప్రసరిస్తుందో మనం ఇంకా చెప్పనలవి కాదు. వికసించిన సంపెంగ పుష్పము మనలో వికసించిన జ్ఞానానికి అర్థము. జ్ఞానోదయమైన మనసుతో ఆ తల్లిని కనుక ఆరాధించినట్లయితే ఆ తల్లి నుంచి లభించే కరుణా కటాక్షాలకి ఇక అంతే ఉండదన్నమాట. సంపెంగ పుష్పాన్ని నాగకేసర పుష్పము అని, చాంపేయ కుసుమము అని కూడా అంటూ ఉంటారు. మాలిన్యము అంటని చాంపేయ కుసుమము అంటే తనకు ఎంతో ప్రీతి అని చెప్పడం ద్వారా జగన్మాత ఎటువంటి మాలిన్యాన్ని అంటని శుద్ధ చైతన్య స్వరూపం అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. సంపెంగ పుష్పాలు బంగారు రంగులో ఉంటాయి కదా. ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు, సంపెంగ పుష్పాలు ఆకుపచ్చ రంగులో కూడా ఉంటాయి కదా అని. ఈ నామాల్లో మనం ప్రస్తావించుకుంటున్న చాంపేయ కుసుమాలు అంటే సంపెంగ పుష్పాలు బంగారు వర్ణంలో ఉంటాయి. ఈ పుష్పాలు సాధారణంగా మనకి ఎక్కడ కనబడతాయంటే సింహాచలంలో కనబడుతూ ఉంటాయి. సింహాచలం ప్రాంతంలో ఎక్కువగా ఆ పూలు మనకి లభిస్తూ ఉంటాయి. వీటిని సింహాచలం సంపెంగులు అని కూడా అంటూ ఉంటారు. ఈ పుష్పాల చేత శవన్నవరాత్రుల్లో మాతకు చేసే పూజను ఈ తల్లి ఎంతో ప్రీతితో గ్రహిస్తుందని శాస్త్రాల్లో కూడా వివరించి ఉంది. సాధారణంగా స్త్రీలకు పుష్పాలపై చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా. అందులోనూ సగుణ రూపంలో స్త్రీజాతి శిరోరత్నముగా మనం భావించే జగన్మాతకి కల మక్కువ నుండే స్త్రీలకు కూడా పుష్పాలంటే ఈ ఎక్కువ ఇష్టం ఏర్పడి ఉంటుంది. ఆ తల్లి అలంకార ప్రియ. అందుకనే సాధకులు అనేక రకాలైన పుష్పాలతో ఆ తల్లిని అలంకరించి ఆరాధించి కళ్ళకు విందుగా తృప్తిగా జగదీశ్వరుని దర్శనం చేసుకుంటూ ఉంటారు. మనం కనుక గమనించినట్లయితే వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని కదంబ కుసుమ ప్రియ, చాంపేయ కుసుమ ప్రియ ఈ నామాలతో కీర్తిస్తూ వచ్చారు. కుసుమములు అనే పదానికి అంతరార్థం చెప్పుకోవాలంటే మానవ శరీరంలోని షట్చక్రాలు ఆ తల్లికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలు లాంటివి. ఇక జగన్మాత అత్యంత ప్రీతికరమైన కదంబ లేదా కడిమి పుష్పాలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి కదా అవి. అదేవిధంగా ఆ తల్లికి మరొక ప్రీతిపాత్రమైన పుష్పము ఈ చాంపేయ కుసుమము అనమాట. బంగారు వర్ణంతో తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దీని అర్థం మన మనసునే ఒక పుష్పగుచ్చంగా చేసి అత్యంత తేజోవంతంగా ప్రకాశించే పుష్పాలను ఆ తల్లి దివ్య చరణాలకు సమర్పించాలి. ఇదే చాంపేయ కుసుమ ప్రియ అనే నామానికి అసలైన అర్థం. త్యాగరాజస్వామి వారు తన కీర్తనలో నామకుసుమాల చేత పూజించే జన్మమే జన్మము ఓ మనసా అని వివరిస్తూ ఆ పరబ్రహ్మ స్వరూపమును నామాలు మంత్రాలు అనే పుష్పాలతో పూజింపమని తన మనసుకు వివరించుకున్నారు. అందువల్ల ఆ తల్లికి సంబంధించిన నామాలను లేదా మంత్రాలను పఠిస్తున్నప్పుడు ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క పవిత్రమైన పుష్పంగా ఆ తల్లికి సమర్పించుకున్నాము అనే భావనతో చేసినట్లయితే ఆ పూజను జగన్మాత చాంపేయ కుసుమప్రియగా ఎంతో ఆప్యాయంగా ఆ తల్లి ఆ పూజను స్వీకరిస్తుంది. ఒక్కొక్కసారి పూజకి పువ్వులు దొరకలేదనుకోండి, అప్పుడు విచారించవలసిందేం అక్కర్లేదు. అయ్యో ఈరోజు పువ్వులు లేవే అనే బాధ అవసరం లేదు. మన మనసులో భావనే అమ్మకి మనం పూలు వేస్తున్నాము, అమ్మ పాదాల దగ్గర మనం మన మనసు అనే పువ్వుని సమర్పిస్తున్నాము అనే భావంతో అమ్మవారికి కనుక పూజ చేస్తే ఆ తల్లి ఆ పూజను తప్పకుండా స్వీకరిస్తుంది. పంచేంద్రియాలు, మనసు మొత్తం 6 ఇంద్రియాలను సంకేతించే షట్పతి అయిన 9 వాళ్ళని సంపెంగ పుష్పం నందు అత్యంత ప్రీతి కలదై మనస్సును ఇంద్రియలోలత్వానికి గురి చేయవద్దని ప్రబోధించే నామాన్ని చాంపేయ కుసుమ ప్రియ అనే నామంతో అమ్మవారిని భక్తిగా గనక
మనం ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటే అమ్మ పాదాలు దగ్గర మన మనసు అనే పుష్పాన్ని అమ్మ పాదాల దగ్గర మనం నిత్యం పెడుతున్నట్లు, అమ్మవారికి పూజ చేస్తున్నట్లు మనం గనక భావిస్తూ ఉన్నట్లయితే ఆ తల్లి వెంటనే కరుణించి మన కోరికలను వెంటనే నెరవేరుస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 436వ నామము కుశల. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, దీనికి 2 అర్థాలు ఉన్నాయి. కుశల అంటే క్షేమం కలది అని అర్థం. కుశల అంటే కౌశల్యము లేదా నేర్పరితనం కలిగినది అని. ఈ 2 అర్థాలు తీసుకోవచ్చు. క్షేమం కలిగినది అనగా జగన్మాత ఆది మధ్యాంతురహితురాలు అనుకున్నాం. జన్మ మరణాలు లేనిది, పూర్వజ సనాతని అయి ఎప్పుడు జన్మించిందో తెలియని ఆ తల్లి కల్పాంత ప్రళయకాలంలో ఈశ్వరుడు చేసే ప్రచండ తాండవ నృత్యమును సాక్షిగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ తల్లి యుగారంభం నుండి యుగాంతముల వరకు ఎప్పుడూ క్షేమంగానే ఉంటుంది. కుశల అంటే మరొక అర్థము కౌశల్యము లేదా నేర్పరితనం కలది, గొప్ప కౌశల్యం కలది. కాబట్టి ఈ అనంత విశ్వాన్ని, ఖగోళాలను, నక్షత్రాలను, పాలపుంతలను, త్రిమూర్తులను, ఈ సమస్త దేవతాగణాన్ని, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను సృష్టించి పంచకృత్యములైన సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము మొదలైన కార్యాలని వారి చేత నిర్వహింపబడేటట్లు చేస్తూ ఉంటుంది అమ్మవారు. శ్రీ మహారాజ్ఞిగా ఆమె ఆజ్ఞలను ధిక్కరించిన వారు ఈ సమస్త విశ్వంలోనే లేరన్నమాట. అమ్మవారి ఆజ్ఞకి ధిక్కరించేవారే లేరు. గతులు తప్పకుండా ఈ విశ్వాన్ని నడపగల నేర్పరి కాబట్టే వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని కుశల అనే నామంతో కీర్తించారు. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఎటువంటి వృద్ధి కానీ క్షయం కానీ లేనిదనమాట. జనులందరికీ ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ప్రసాదించేది. అమ్మవారికి కోరికలు ఏవి అంటకుండా ఎల్లప్పుడూ తృప్తి రూపమై అమ్మవారు ఉంటుంది. ఈ విశ్వాన్ని నిర్మించిన తీరును, అందలి విజ్ఞానమును, చరాచర జీవరాశులు 84 లక్షల జీవరాశులను, వారికి కావలసిన ఆహారము, ఇతర పదార్థాలను ఏర్పాటు చేసే విధానమును మనం గనక గమనించినట్లయితే ఆ తల్లి యొక్క కౌశల్యం మనకి తెలుస్తూనే ఉంది కదా. అందుకే ఆ తల్లికి కుశల అనే నామధేయం సార్థకమైంది. కుశల అనే నామానికి మరో అర్థం ఏంటి అంటే చంద్రకాంతిని తిరస్కరించినది అని అర్థం వస్తుంది. కు ప్లస్ శల అను పదంలోని శల అంటే చంద్రుడు. ఈ సమస్త విశ్వమునకు చల్లటి కాంతిని ఇచ్చి ఆహ్లాదాన్ని కలుగజేయవాడు చంద్రుడు కదా. ఆ చంద్రునికే చల్లదనాన్ని ప్రసాదించిన తల్లి సాక్షాత్తు ఆ పరమేశ్వరి. కుశము అంటే నీరు అని అర్థం కూడా ఉండడం చేత కుశ ప్లస్ లా అంటే సమృద్ధమైన జల సంపదను అనుగ్రహించేది సాక్షాత్తు ఆ జగన్మాత అనే అర్థం కూడా తీసుకోవాలి. ఒక్క జలమేంటి, పంచభూతాలైన పృథ్వీ, వ్యాపస్, తేజో, వాయుర, ఆకాశాలన్నింటినీ సృష్టించిన మూలభూతము కుశల అనే నామంతో కీర్తింపబడుతున్న ఆ జగన్మాతే కదా. ఇంకా కుశల అనే నామానికి, కుశల అనే శబ్దానికి క్షేమంకరి అని అర్థం కూడా ఉండటం చేత దుష్టులను, రాక్షస ప్రవృత్తి కలవారిని శిక్షించి తననే నమ్ముకున్న శిష్టజనులను రక్షించే ప్రవృత్తి కలిగినది అని అర్థం వస్తుంది. చతుషష్ఠి విద్యా సంబంధమైన కళలను, చతుషష్ఠి లలిత కళలను ఏకరూపంతో బోధించగల నేర్పరి అవడం చేత ఆ తల్లిని కుశల అనే నామధేయంతో మనందరం పూజిస్తూ ఉన్నాం. మనం కనుక ఇక్కడ గమనించినట్లయితే సకల విద్యలకు అధిదేవత అయిన గాయత్రి రూపంలో త్రిపుర సుందరిని వసన్యాది వాగ్దేవతలు ఇక్కడ వివరిస్తూ వచ్చారు. భగవద్గీతల్లోని రెండో అధ్యాయమైన సాంఖ్యయోగంలోని 50వ శ్లోకంలో గీతాచారుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా చెప్పారంటే, సమస్తమైన బుద్ధి కలవాడు పుణ్యపాపములను రెండిటినీ ఈ లోకమునందే విడిచిపెట్టును, అందువలన పాపపుణ్యముల కర్మఫలములను వారికి అంటవు కనుక నీవు సమమైన బుద్ధిని ఆశ్రయించు. ఇదియే కర్మలను ఆచరించట్లో కౌశలము అంటే కర్మబంధము నుండి విముక్తుడవడము, ఇదే మార్గము అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో వివరించారు. కర్మాచరణం చేయడం ఎంతటి వారికైనా తప్పదన్నమాట. ఈ భూలోకంలో జన్మించిన జీవులందరికీ కర్మల్ని ఆచరించడానికే పుడుతూ ఉంటారు. అందువల్ల కర్మల్ని ఆచరించడం మానకూడదు. కానీ ఆ కర్మల్ని ఆచరించేటప్పుడు
కుశలతతో, నేర్పుతో, మంచి చెడుల యొక్క వివక్షను పాటిస్తూ ఆచరించిన కర్మల యొక్క ఫలితాలని మనము గనక భగవదార్పణ చేయగలిగితే మనకు కుశల అని కీర్తింపబడే తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించి పునరపి జననం పునరపి మరణం అనే ఈ సంసార చక్రం నుంచి మనం బయటపడి ఆ జగన్మాత చేత మనం ఉద్ధరింపబడుతూ ఉంటాము. ఈ కర్మాచరణంలోని కౌశలమును వివరిస్తూ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 47వ శ్లోకంలో ఏ విధంగా వివరించారంటే, నీవు చేయవలసిన కర్మములను ఆచరించుట యందే నీకు అధికారం ఉంది, ఆ కర్మల యొక్క ఫలమునందు నీకు అధికారం లేదు, ఆ కర్మ ఫలములకు నీవు హేతువు కూడా కాకూడదు, ఫలాపేక్ష రహితుడివై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరిస్తూ ఉండు. ఇదే పరబ్రహ్మ స్వరూపిణి అయిన కుశల అని యొక్క తల్లినామం కూడా ఈ యొక్క సందేశాన్ని మనకు తెలుపుతూ ఉంది. ఈ సమస్త విశ్వమును, అందులోని జీవరాశులను, వారికి అవసరమైన ఆహార పదార్థాలను, ఇతరములైన వస్తువులను సృష్టించి విశ్వ మనుగడకు గమనానికి నిర్దేశించిన నేర్పరి, చంద్రకాంతిని మించిన వెన్నెల కాంతిని జనులకు ప్రసాదించే జగన్మాతను మనము కుశల అనే నామంతో కనుక నిత్యం స్మరిస్తూ ఉంటే ఆ తల్లి యొక్క కౌశలత్వము, నేర్పరితత్వం మనకు కూడా వస్తాయి. జీవితంలో చాలా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, పరీక్షలు వస్తూ ఉంటాయి. వాటిని ఏ విధంగా కుశలతతో, నేర్పరితో వాటిని అధిగమించడం ఎలాగా అన్నది ఆ తల్లి మనకి నేర్పిస్తూ ఉంటుంది. అంటే సరైన టైంకి ఏ విధంగా వాటి నుంచి తప్పించుకుని బయటపడాలి అన్నది ఆ తల్లి మనకి ఈ నామం ద్వారా బోధిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 437వ నామము కోమలాకార. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, కోమల అంటే కోమలమైన లేదా అతి సుకుమారమైన అని అర్థం వస్తుంది. ఆకార అంటే ఆకారం కలది. అమ్మవారు సుందర సుగుణ రూపంలో ఆరాధించేటప్పుడు మనం అత్యంత కోమలమైంది అని, మృదువైందని, సుకుమారమైన శరీరం కలదానిగా మనం భావించి అమ్మవారిని అతి సుకుమారిగా భావించి మనం ఆరాధిస్తూ ఉంటాం కదా. ఒక స్త్రీ రూపం యొక్క శరీరం ఏ విధంగా ఉండాలని సాముద్రిక శాస్త్రం చెప్తూ ఉంటుందో అటువంటి నాజూకైన శరీరంతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది. కోమలము అనే పదానికి సూక్ష్మము అనే అర్థం కూడా ఉంది. మన జీవులందరిలోనూ అమ్మవారు అతి సూక్ష్మ రూపంలో అమ్మవారు కొలువై ఉంటుంది. ఏ విధంగా తామర కాడలోని ఒక సన్నని పోగు ఉంటుందో అదేవిధంగా జీవుల యొక్క సుషుమ్నా నాడిలో కుండలిని శక్తి రూపంలో, సూక్ష్మ రూపంలో సంచరించే ఆ శక్తి ఉంది కదా, ఆ శక్తియే లలితాంబిక అన్నమాట. మంత్రపుష్పం జగన్మాత యొక్క సూక్ష్మ రూపాన్ని వివరిస్తూ ఉంటుంది. ఆ మంత్రపుష్పంలో ఆ అమ్మవారి యొక్క సూక్ష్మ రూపాన్ని ఏ విధంగా ఎంత అద్భుతంగా వివరించింది అంటే, ఆకాశంలో నీలంగా ఉన్న దట్టమైన మబ్బుల నడుమ ఒక అగ్నిచారలాగా అత్యంత సూక్ష్మతరమైన నివ్వరి ధాన్యము గింజ యొక్క పై ములతకంతా ప్రమాణంలో బంగారు వర్ణంతో మెరిసిపోతూ ప్రకాశిస్తూ ఉంటుంది ఆ తల్లి అని వివరించింది. మనం గనక ఆ తల్లి యొక్క సూక్ష్మ రూపాన్ని మనం దర్శించినట్లయితే చాలు, శరీరానికి ఉన్న మాలిన్యాలన్నీ తొలగిపోతాయి కదా. అత్యంత పవిత్రత మనకి చేకూరుతూ ఉంటుంది. ఆ విధంగా కనుక మనం అమ్మవారిని దర్శించినట్లయితే సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉన్న జగన్మాత శుద్ధ సత్వగుణముతో ఉండి శాంతి జ్ఞానములకు ప్రతిరూపంగా ఉంటూ ఉంటుంది. సుకుమారి అయిన కోమలమైన ఒక అవయవ కూర్పుతో కలిగిన జగన్మాత యొక్క సౌందర్యాతిశయముతో అటు దేవతలను ఇటు రాక్షసులను కూడా మంత్రముక్తులను అమ్మవారు చేస్తూ ఉంటుందన్నమాట. శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించే ముందు జగదంబ అనుగ్రహానికే ప్రార్థించాడట. ఆ విధంగా పొందిన మోహిని రూపాన్ని ఆ విష్ణువును చూసిన రాక్షసులు మోహపరవశులై అసలు ఆ రూపాన్ని చూడగానే ఆ రాక్షసులు ఎంతో మోహపరవశులైపోయారట. దేవతలకు ఆ మోహంలో ఉన్నప్పుడు ఆ రాక్షసులు విష్ణుమూర్తిని చూస్తూ ఉండిపోవడం వల్ల అదే టైంలో దేవతలకు అమృతాన్ని పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా వరముల చేత మదగర్వితుడైన భస్మాసురుణ్ణి అంతమొందించేటప్పుడు కూడా అదే రూపంలో ఈశ్వరుని కూడా ఆ మోహిని రూపం మోహపరిచిందట. దీనికి అంతటికీ కూడా
శ్రీ మహావిష్ణువుకు సాక్షాత్తు ఆ జగన్మాత ప్రసాదించిన ఆ కోమలాకారమే కారణం అన్నమాట. జగదమ్మ లలితా త్రిపుర సుందరి యొక్క ముగ్ధ రూపమునకు పరవశులై ఆమెను పొందవాలనని దురాశతోనే కదా శుంభులు మహిషాసురుడు వీళ్ళందరు రాక్షసులు ఆ యుద్ధంలో చనిపోయింది. అంత అద్భుతమైన రాక్షసాంతకమైన రాక్షసులను దేవతలను సైతం సమ్మోహపరిచిన కోమలాకారమును ఆ తల్లి కుండలిని రూపంలో మనసులోనే నిక్షిప్తం చేసి మనం కనుక ఉన్నట్లయితే మనము ఎంత అదృష్టవంతులం కదా. ఈ విషయాన్ని మనం గ్రహించలేక అనేక జన్మల పుణ్యఫలంగా మనకు సంక్రమించిన ఈ నరజన్మ సార్థకం చేసుకోలేక ఈ ప్రాపంచిక విషయాల కోసం ప్రాకులాడుతూ ఉంటాం. మనం ఈ విధంగా ఆలోచిస్తే ఎంత దురదృష్టవంతులమో కదా. కనీసం ఇప్పటికైనా కష్టమైన హఠయోగ సాధనని మనం కనీసం చేయలేకపోయినా ప్రతిరోజు కనీసం ఆ తల్లిపైన దృష్టిని కేంద్రీకరించి ఓం కుండలిన్యే నమః అని కానీ ఓం కోమలాకారాయే నమః అని కానీ కొద్దిసేపు కనుక మనం స్మరించినట్లయితే ఆ తల్లి యొక్క దయ మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. కోమలము, మృదుత్వము, సౌమ్యము, సాత్వికము ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క గుణాలు. జగన్మాత నిర్గుణ గుణాతీతమై ఉండి కూడా మనం అలవరుచుకోవాల్సిన గుణాలను తెలియపరచడానికి ఆ గుణముల యొక్క ఆవశ్యకతను అమ్మవారు మనకు తెలియజేస్తూ ఉంటుంది. వివాహంలో స్త్రీ పాదాలని పురుషుడు సన్నికల మీద ఉంచి మెట్టలు తొడుగుతారు కదా. శివపార్వతుల కళ్యాణంలో ఈశ్వరుడు పార్వతీదేవి పాదాలకు మట్టెలు తొడిగేటప్పుడు అయ్యా కోమలము మృదువైన పాదాలను కఠినమైన సన్నికలపై ఉంచి మట్టెలు తొడగాల అని బాధపడుతూ అడిగాడట. శివుడు అమ్మవారిని ఆ విధంగా అడిగాడట, అంత కోమలమైన ఆ పాదాలు అంత గట్టిగా ఉన్న సన్నికలపై ఉంచి మట్టెలు తొడగాల అని. అంత కోమలాకారము అమ్మవారి యొక్క రూపము. అత్యంత కోమలము, సుకుమారము, నాజూకైన సౌజన్య రూపమైన సద్గుణ స్వరూపిణిగా అటు దేవతలను ఇటు రాక్షసులను మోహపరవశులను చేసి జీవుల శరీరంలోని సుషుప్న నాడిలో కుండలిని రూపంలో కొలువై ఉండే జగన్మాత లలితా త్రిపుర సుందరిని మనం కనుక ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోమలాకార అనే నామంతో స్మరిస్తూ ఉంటే, ఎవరైతే ఈ నామాన్ని ఈ విధంగా కోమలాకార యొక్క నామంతో అమ్మవారిని స్మరిస్తున్న వారికి అమ్మవారి అంటే అటు పురుషులు అవ్వచ్చు ఇటు స్త్రీలు అవ్వచ్చు ఆ విధమైన సౌందర్యము మనకి లభిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 438వ నామము కురుకుళ్ళ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, ఎక్కడా కూడా ఈ నామానికి సరైన అర్థం సరిగా వివరించబడలేదన్నమాట. అయితే చాలామంది వివిధ భాషాకారులు విశ్లేషించిన దాన్ని బట్టి కురుకుళ్ళ అనే నామాన్ని కొంచెం ఏ విధంగా మనం అర్థం చెప్పుకోవాలి అన్నదాన్ని కొంచెం ప్రయత్నిస్తాను. కురుకుళ్ళ అనేది సుషుప్నా నాడి మార్గాన్ని సూచించే ఒక రహస్య పదంగా వివరింపబడింది. కుండలిని శక్తిని జాగృతం చేసి సహస్రార చక్రం వరకు చేర్చే ఈ సాధన హఠయోగ సాధన. హఠయోగమునకు సంబంధించిందని మనకు తెలుసు కదా. ఈ సాధన చాలా కష్టమైందన్నమాట. ఈ విద్యలో నైపుణ్యత సాధించిన సద్గురు ద్వారా మాత్రమే ఈ సాధనని మనం గ్రహించి ఆయన పర్యవేక్షణలో మాత్రమే సాధన చేయాలని మనం ఇప్పటికే చాలాసార్లు చాలా వీడియోస్లో మనం చెప్పుకున్నాం. ఈ కుండలిని సాధనకు సంబంధించిన ఒక రహస్య నామమే కురుకుళ్ళ అన్నమాట. ఈ నామముకు అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం కంటే ఓం శ్రీ కురుకుళ్ళ మాతాయే నమః అని ధ్యానం చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. కానీ లలితా సహస్రనామాలకు కల అర్థములను తెలుసుకోవాలన్న ఉత్సుకత మనందరికీ ఉంది కదా. కాబట్టి ఆ విధంగా సరైన అర్థం చెప్పలేకపోయినప్పటికీ మనం కొంత మటుకు ఇక్కడ దీని యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఇంకా దీని అర్థం యొక్క వివరణకు వస్తే, మణిద్వీపాన్ని మనసులో ఒకసారి కనుక మనం స్మరించుకున్నట్లయితే మణిద్వీపాన్ని గూర్చి వివరాత్మకమైన మణిద్వీపమే శ్రీమన్నగరము అంటూ ఉంటాం కదా. అందులో చింతామణి గృహమే జగన్మాత యొక్క నివాస స్థానం. ఆ మణిద్వీపంలో 25 ఆవరణలు ఉన్నాయి.
శ్రీచక్రమునకు ప్రధాన దేవత అయిన లలితా మహాత్రిపుర సుందరి నుంచి వెలువడిన ఈ కాంతి పుంజములు దేవతా స్వరూపాలు ధరించి మణిద్వీపంలోని 25 ప్రాకారాల్లో ఆయా ప్రాంతాలకు అధిపతులుగా ఉన్నారన్నమాట. వారిలో ఒక దేవత కురుకుళ్ళ దేవత. శ్రీమన్నగరంలో బుద్ధిశాల, అహంకారశాల అనే 2 శాలల మధ్యన ఒక బావి ఉంది. ఆ బావి పేరు అమృతవాపి అన్నమాట. ఆ బావిలో అమృతం ఎప్పుడు స్రవిస్తూ ఉంటుంది. ఈ అమృతరసం పేరు సుషుమ్నామృతము అంటారు. ఈ బావి దగ్గర జగన్మాత స్వరూపమైన ఒక శక్తి నాయకురాలుగా ఉంటుంది. ఆ శక్తియే కురుకుళ్ళ. ఆ తల్లి తమ సాధనతో ఇక్కడి వరకు వచ్చిన వారిలో ఎవరు సుషుమ్నామృతమును సేవించడానికి అర్హులో వారికి మాత్రమే ఆ రసాన్ని ఇచ్చి వారిని స్వయంగా పరదేవత సన్నిధికి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక ఈ కురుకుళ్ళ దేవత ఏ విధంగా ఉంటారు అంటే మనం తెలుసుకోవాలనుకుంటే దీని గురించి, ఆ తల్లిని గురించి లలితాస్తవరత్నము బాగా వివరించింది. కురుకుంద రత్నములపై నివసిస్తూ ఉంటుంది ఆ తల్లి. కులపర్వతములను మించిన కుచయుగములచే వంగిన నడుము కలది, కుంకుమ లేపనం కావింపబడిన దేహం కలది అయిన కురుకుళ్ళాదేవి ఆ విధంగా ఉంటుందన్నమాట. అంటే కురుకుళ్ళాదేవి లలితా మహాత్రిపుర సుందరి మరొక రూపమైన మహాకాళి స్వరూపము. ఆ తల్లి ఎలా చెదిరిన జుట్టుతోటి, రక్తం వర్ణం శరీరంతో, తన 4 హస్తములతో ధనస్సు, బాణము, పాసము, అంబుల పొది కలిగి తన చుట్టూ అనేక మంది అంతే శక్తులు కల యక్షునుల చేత పరివేష్టితురాలే ఉంటుంది. శ్రీచక్రంలో కురుకుళ్ళ దేవత యొక్క స్థానం అదైతే జీవుల శరీరంలో సుషుమ్నా నాడులో సిద్ధధర్మం వివరించిన ప్రకారం కురుకుళ్ళ మాత రక్తవర్ణపు శరీరం కలిగి జీవుల యొక్క రక్తమును పరిశుద్ధం చేస్తూ ప్రతి అవయవమునకు ప్రాణశక్తిని సమకూరుస్తూ ఉంటుంది ఈ కురుకుళ్ళ మాత. మణిద్వీపంలో స్థితురాలైన జీవుల శరీరంలోని సుషుమ్నా నాడిలో స్థితురాలై మనం కురుకుళ్ళాదేవిని మనం గమనిస్తే ఆ తల్లిని శ్రీ విద్యా సాధన ద్వారా కానీ, కుండలిని సాధన ద్వారా కానీ మాత్రమే మనం ఆ తల్లిని చేరుకోవచ్చు అనమాట. ఈ 2 సామాన్యులకు చాలా కష్టమైన పని అనమాట. కురుకుళ్ళాదేవి మంత్రములు రహస్యమైన బీజాక్షరాలతో కూడి మనం బయటికి చెప్పే విధంగా ఉండవన్నమాట. ఈ మంత్రాల గురించి మనం తెలుసుకోవడం కంటే మామూలుగా నామం చెప్పుకొని ప్రార్థించుకుంటే సరిపోతుంది. ఆ నామం చెప్పడం వల్ల కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం మనపైన ఉంటుంది. శ్రీమన్నగరమైన మణిద్వీపంలోని 25 ప్రాకారాల్లో బుద్ధిశాల, అహంకారశాల మధ్య స్థితిమై ఉన్న సుషుమ్నామృతం అనబడే అమృతంతో నిండి ఉన్న బావికి రక్షకురాలైన జీవుల సుషుమ్నా నాడిలో స్థితమై రక్తము ద్వారా ప్రాణశక్తిని అన్ని అవయవాలకు ప్రసరింపజేసే జగన్మాతను మనం కురుకుళ్ళాయి నమః అనే నామంతో మనం నిత్యము స్మరిస్తూ ఉంటే ఆ తల్లి దయ వల్ల మన శరీరంలో రక్తశుద్ధి అనేది జరుగుతుంది. మనకి తెలుసు బ్లడ్ క్యాన్సర్లు అవి వస్తూ ఉంటాయి కదా, మనకు తెలియకుండానే ఈ బ్లడ్లో శరీరంలోని జీవుల మాంసరక్తాలతో కూడింది అని మనకు తెలుసు. వాటిలో రక్తంలో ఎన్నో చెడు పదార్థాలు ఉంటూ ఉంటాయి. అవి శుద్ధిపరచడానికి ఆ తల్లి దయ వల్ల ఈ నామాన్ని మనం స్మరించడం ద్వారా మనకి శుద్ధి ఆ రక్తశుద్ధి అన్నది జరుగుతుంది. రక్తశుద్ధి జరిగిందంటే వేరే అనారోగ్యాలు ఏం రావు కదండి. అందుకే ఆ తల్లిని ఎప్పుడు ఓం నమో కురుకుళ్ళాయే నమః, ఓం కురుకుళ్ళాయే నమః అని స్మరిస్తూ ఉందాము. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 439వ నామము కులేశ్వరి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే కుల అంటే కుల మార్గమునకు, ఈశ్వరి అంటే సామ్రాజ్ఞి లేదా ఈశ్వరి అని అర్థం వస్తుంది. కుల మార్గము అంటే జీవుల శరీరంలో సుషుమ్నా మార్గము అని అర్థం. మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు కల ఈ కుల మార్గమునకు ప్రభ్వి లేదా ఈశ్వరి జగన్మాత యొక్క నామాలన్నమాట. ఈ నామాలతో సంచరించు కుండలిని రూపమే కులేశ్వరి. కులము అనే పదానికి ఇంకో అర్థం ఏంటంటే సముదాయము అని అర్థం ఉంది. కనుక ఈ సముదాయము అనే అర్థాన్ని మనం కనుక తీసుకున్నట్లయితే ఈ సమస్త విశ్వంలో సకల చరాచర జీవరాశులకు ఈశ్వరే కదా జగన్మాత.
ఈ జీవరాశులన్నింటికి ఉత్పత్తికి మూల కారణమైనది జగదీశ్వరి. అన్ని కుల వృత్తులకు మూలం ఆ తల్లే కదా. ముందుగా మనం తీసుకున్న కుల మార్గమునకు ఈశ్వరి అని అర్థమును వివరిస్తే, మూలాధారంలో 3.5 చుట్లుగా నిర్దిస్తున్న కుండలిని శక్తిని జాగృతం చేసి సుషుమ్నా నాడి మార్గంలో షట్చక్రాలను బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను భేదిస్తూ సహస్రార చక్రను చేర్చే మహాశక్తియే కులేశ్వరి అన్నమాట. ముందుగా చెప్పుకున్నట్లుగా మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు గల మార్గము కుల మార్గము. సహస్రారము చక్రము అకులము అనమాట. సహస్రార చక్రం అకులము. కుల మార్గం యొక్క సరిహద్దులను దాటించి అకులమైన సహస్రార చక్రమునకు చేర్చి మహాకామేశ్వరి కామేశ్వరుల దర్శనం చేయించి, అటువంటి మహాద్భుత దర్శనం వలన సహస్రార చక్రంలోని చంద్రమండలం నుంచి స్రవించే అమృతధారలతో ఆ భక్తుని యొక్క 72,000 నాడులను తడిపి అతనికి అలౌకికమైన ఆనందకరమైన స్థితి లేదా సమాధి స్థితికి చేర్చగల మాతయే ఈ కులేశ్వరి. మానవుని శరీరం కొన్ని వేల నాడులతో ఉంటుంది. మూలాధారాధికం షట్చక్రం కులమితి కృతం అన్నారు. జీవుల యొక్క శరీరంలోని వేలాది నాడులు ఏదో విధంగా షట్చక్రాలతో కలిసి ఉంటాయి. సుషుమ్నా మార్గంలో సంచరిస్తూ కులేశ్వరీదేవి కేవలం సుషుమ్నా నాడి మార్గంలో సంచరించడే కాక మానవ శరీరంలో నాడులన్నింటినీ చైతన్యపరుస్తూ ఉన్న శక్తి అన్నమాట. ఈ నాడులన్నీ కూడా చైతన్యవంతంగా ఉంటేనే కదా సుషుమ్నా నాడి మార్గంలో కుండలిని శక్తి ఎటువంటి ఆటంకం లేకుండా పయనిస్తూ ఉంటుంది. మానవ శరీరంలో కుండలిని శక్తి ఎటువంటి ఆటంకములు లేకుండా పయనిస్తూ ఉండేది. కులేశ్వరీదేవి భక్తుల్ని జగన్మాత సన్నిధికి చేరుస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని కనుక మళ్ళీ ఒకసారి మనం స్మరించుకున్నట్లయితే, కుల మార్గ తత్పరులైన ఈ సాధకులు కుండలిని శక్తిని సహస్రారంలోని శివశక్తులతో సమాగమము చేయించినప్పుడు కదా, ఈ సమాగమము వల్ల అమృత స్రావం జరిగి ఈ నాడీ మండలం అంతా అమృతీకరణం జరుగుతూ ఉంటుంది. ఈ అమృతమే చందన ద్రవం అనమాట. ఈ వివరణ అంతా మనం కనుక ఒక్కసారి గమనించట్లయితే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటది అంటే, ఈ లలిత సహస్రనామాల్ని మనం రోజు నియమం తప్పకుండా కనుక చదివినట్లయితే, మనం ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్నపిల్లోడు ఏ విధంగా స్టార్ట్ చేస్తాడో ఆ విధంగా చదువు ఏ విధంగా ప్రారంభిస్తాడో అదే విధంగా మనం కూడా ప్రారంభించిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇప్పుడు ఎల్కేజీలో స్టార్ట్ చేసామనుకోండి, ఆ తర్వాత మెల్లిమెల్లిగా పెద్ద తరగతులు అంటే 5th 6th మధ్య తరగతులు, తర్వాత ఉన్నత తరగతులు, ఆ విధంగా ఒక్కొక్క తరగతి మనం కూడా దాటుతూ పైకి వెళ్తాం. ఈ నామాల గురించి తెలుసుకుంటూ ఉన్నత తరగతులకి మనం ప్రయాణిస్తూ ఉంటాం. అందువల్ల ఈ కింద తరగతులకే పరిమితం అయిపోకుండా ఈ నామాల యొక్క అర్థాలను సారాంశాలను మనం సాధ్యమైనంత వరకు గ్రహించి జగన్మాత ఆ నామాలను వసన్యాది వాగ్దేవతల ద్వారా ఏ ఉద్దేశంతో వాళ్ళు మనకి వివరించారో అవన్నీ మనం ఆకలింప చేసుకుంటూ ముందుకు కనుక వెళ్తే మనం ఈ జీవిత చర్మాంకమునకు చేరుకునేటప్పటికి లలిత సహస్రనామాలు అనే ఈ ఒక నిచ్చెన ఉంది కదా, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరిగా లలితా మహాత్రిపుర సుందరి యొక్క దివ్యమంగళ విగ్రహానికి దర్శించి ఆ మాతలో మనం కూడా ఐక్యమయ్యి ఈ సంసార చక్రం నుండి విముక్తులం అయిపోతాం. ప్రయత్నించడంలో తప్పేం లేదు కదా, కలిగేది లాభమే కానీ నష్టమేమీ కాదు. ప్రయత్నం ద్వారా అన్నిట్లోనూ విజయాన్ని సాధించవచ్చు. మూలాధార చక్రంలో 3.5 చుట్లుగా ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి సుషుమ్నా నాడి మార్గం ద్వారా ఈ షట్చక్రాలను బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను భేదించి ఆజ్ఞాచక్రం వరకు గల కుల మార్గపు సరిహద్దులను దాటించి శివశక్తుల సంయోగం చేయించే ఆ జగన్మాతను ఓం కులేశ్వరాయ నమః అనే నామంతో మనం నిత్యం స్మరిస్తే మనం ఇంతటి హఠయోగ సిద్ధులను సాధించలేకపోయినప్పటికీ ఆ నామం ద్వారా మనం అమ్మవారిని త్వరితగతిన చేరుకోగలుగుతాం. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 440వ నామము కులకుండాలయ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, కులకుండమును ఆలయముగా చేసుకున్నది అని అర్థం వస్తుంది. అంటే కులకుండమునందు నివసించినది. అసలు ఈ కులకుండం అనే పదానికి అర్థం ఏంటంటే, మానవుని శరీరంలో 72,000 నాళ్ళు ఉన్నాయని మనకు తెలుసు కదా.
వాటన్నిటిలోనూ ముఖ్యమైనది ఏంటి? సుషుమ్నా నాడి. ఈ నాడి జీవుల శరీరంలో వెన్నుముకలోని కింద భాగం నుంచి పై భాగం దాకా వ్యాపించి ఉంటుందన్నమాట. ఈ సుషుమ్నా నాడినే బ్రహ్మనాడి అని వ్యవహరిస్తూ ఉంటారు. సుషుమ్నా నాడి శరీరానికి అవసరమైన ప్రాణవాయువును సమకూరుస్తూ ఉంటుంది. సుషుమ్నా నాడి వెన్నుముకతో నిటారుగా పైకి ఉంటే ఆ సుషుమ్నా నాడికి ఎడమ భాగంలో ఇడానాడి, కుడి భాగంలో పింగళా నాడి ఉండి ఆజ్ఞాచక్రంలో కలుస్తూ ఉంటాయి. ఈ 3 నాడులు కూడా జీవులకు ప్రాణాధారమైన నాడులు అన్నమాట. ఇప్పటి వరకు మనం జీవుల్లో అతి ముఖ్యమైన 3 నాడుల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అదే వెన్నెముకలో కొలువై ఉన్న షట్చక్రముల గురించి మనం తెలుసుకుందాం. మానవ శరీరంలో వెన్నెముక భాగంలో 6 చక్రాలు ఉంటాయి. అవి ఏంటి అంటే మూలాధార చక్రం వెన్నెముక కింద భాగాన ఆసన స్థానంలో ఉంటుంది. రెండోది ఏంటి? స్వాదిష్టాన చక్రం. ఇది ఎక్కడ ఉంటుందంటే జననేంద్రియం వెనుక భాగంలో వెన్నెముకలో ఉంటుంది. మూడోది మణిపూరక చక్రం. ఇది ఎక్కడ ఉంటుంది? నాభిస్థానానికి వద్ద వెన్నెముకలో వెనక వైపు ఉంటుంది. ఎక్కడైతే నాభిస్థానం ఉంటుందో ఆ వెనకాతల వెన్నెముకలో ఉంటుంది. నాలుగవది అనాహత చక్రం. ఇది ఎక్కడ ఉంటుందంటే ఉదయస్థానం వద్ద వెన్నెముకలో ఉంటుంది. విశుద్ధ చక్రం ఖండం యొక్క గుంట స్థానంలో వెన్నెముకలో ఉంటుంది. ఆజ్ఞా చక్రము 2 కనుబొమ్మల మధ్యలో బ్రుకుటి స్థానంలో ఉంటుంది. ఈ 6 చక్రాల పైన శిరస్సు పైన మాడు భాగంలో కొలువై ఉండేది సహస్రార చక్రం. ఈ సహస్రార చక్రమే మహాయంత్రరాజ్యమైన శ్రీచక్రంలోని బిందు స్థానం అన్నమాట. మహాకామేశ్వరి కామేశ్వరుల యొక్క నివాసం. సుషుమ్నా నాడి షట్చక్రముల తర్వాత మనం తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటి అంటే కుండలిని శక్తి. జగన్మాత లలితా త్రిపుర సుందరి ఆ కుండలిని శక్తిగా ఒక సర్పాకారంలో 3.5 చుట్లు కలిగి తన తోకభాగం నోటితో పట్టుకుని మొట్టమొదటి చక్రమైన మూలాధార చక్రంలో నిద్రావస్థలో ఉంటుంది. ఈ మూలాధార చక్రంలో కన్నిక మధ్యన ఉండే బిందు స్థానమే కులకుండము అంటారు. ఈ బిందు స్థానంలో వసించు దేవతయే కులకుండాలయ అని మనకి వసన్యాది వాగ్దేవచల చేత అమ్మవారు కీర్తింపబడ్డారు. ఈ స్థానాన్ని జగద్గురువులు ఆశంకర్లు సౌందర్యలహరిలోని తన 13వ శ్లోకంలో ఏ విధంగా వివరించారు అంటే సుధాధారాసారై శరణ యుగలాంత గర్వితై ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగణిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. ఈ శ్లోకానికి అర్థం ఏంటి అంటే, అమ్మ జగన్మాత నీ పాదముల నుండి నిరంతరం స్రవించే అమృతధారలతో ప్రపంచాన్ని తడుపుతూ కాంతులు వెదజల్లే చంద్రుని వదిలి నీ స్వస్థానమైన ఆధార చక్రమును చేరి అక్కడ సర్పాకారంతో మిక్కిలి సూక్ష్మమైన పృథ్వీతత్వమునందు కుండలిని శక్తియే నిద్రిస్తూ ఉంటావు కదా. మహాయోగులు హఠయోగ సాధకులు మూలాధార చక్రంలో స్థితురాలై ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి సుషుమ్నా నాడి మార్గంలో నెలకొన్న ఈ షట్చక్రాలను భేదించి సహస్రార చక్రంలో అమృతధారలను కురిపించి తిరిగి తన స్వస్థానమైన ఆధార చక్రాన్ని చేరి మళ్ళీ నిద్రావస్థలోకి జారుకుంటూ ఉంటుంది. సుషుమ్నా నాడికి ఆధారమైన మూలాధార చక్రంలో గల కుండలిని ఆలయంగా కానీ లేదా ఆధారంగా కానీ చేసుకుని ఉండినది కాబట్టి జగన్మాతకు కులకుండాలయ అనే నామధేయం వచ్చింది. జగన్మాతకు ఉద్భవించిన చిదగ్ని కుండమే కులకుండము అన్నమాట. అదే బ్రహ్మకుండము అంటారు. సుషుమ్నా నాడి మూలములో చక్రాకృతిలో ఉన్న పృథ్వీతత్వంతో నిండిన మూలాధారం లేదా కులకుండాలయము జగన్మాత యొక్క నివాస స్థానం. ముఖ్య ప్రాణస్వరూపిణి అయిన జగదీశ్వరి నిర్వికార చిన్మాత్ర బ్రహ్మస్థానమైన కులకుండాలయమే తన నివాస స్థానంగా చేసుకుంది. పైకి పాగుతున్న తీగ సక్రమంగా నిటారుగా పైకి వెళ్ళి పందిరిని అల్లుకోవాలంటే ఆ తీగకు సరైన పాద ఎంతో అవసరం కదా. అదేవిధంగా మూలాధారం నుంచి పైకి వెళ్ళి సహస్రార చక్రం అనే పందిరిని అల్లుకుని తిరిగి మళ్ళీ స్వస్థానానికి రావడానికి పాదు వంటి ఒక కులకుండాలయం అనబడే మూలాధార చక్రం ఎంతో అవసరం. ఆ మూలాధార చక్రంలో బిందు స్థానంలో వసించింది కనుక జగన్మాత కులకుండాలయ అనే నామధేయంతో వ్యవహరింపబడుతూ ఉంది.
ఈ జీవులందరి శరీరంలోని మధ్య భాగంలో సుషుమ్నా నాడిలో పృథ్వీతత్వం కలిగిన కులకుండము అని పిలువబడే మూలాధార చక్రంలో ఒక సర్పాకారంగా నిద్రావస్థలో ఉండే జగన్మాతను మనము కులకుండాలయ అనే నామంతో స్మరిస్తూ ఉంటే, ఈ విధంగా స్మరించిన భక్తుల అందరి శరీరంలో అమ్మవారు ఏ విధంగా అయితే ఈ మూలాధారం నుంచి సహస్రార చక్రం వరకు సాధకులు ఏ విధంగా చేస్తారో మనం అంత సాధన చేయకపోయినప్పటికీ కూడా ఆ ఒక్క నామం ద్వారానే మనకి ఆ అమృత ధారలను అమ్మవారు మనకి కురిపిస్తూ ఉంటారు సహస్రార చక్రంలో. శ్రీమాత్రే నమః.